మరి గతంలో కూడా ఇదే జనం ఇదే బడ్జెట్ ఇవ్వాలి. మరి జగనన్న ఎందుకు చేయగలుగుతున్నాడు? ఇవన్నీ ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? చెప్తాడంటే చేస్తాడంతే. మరి ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు మరి తనకి ఎటువంటి పౌష్టికాహారం అనేది అందించాలి అన్న దగ్గర నుంచి కూడా అన్న పౌష్టికాహార కిట్లు, మరి తనకి రక్తం బలహీనతగా ఉండకూడదని చక్కటి బలవంతమైన ఆహారాన్ని అందిస్తున్నాడు. మరి పిల్లలకు అంగన్వాడీలో స్కూల్ కల్పిస్తున్నాడు. మరి తర్వాత పిల్లలకు అమ్మఒడి ఇస్తున్నాడు, చేయూత ఇస్తున్నాడు, తోడు ఇస్తున్నాడు. మరి ఇన్ని రకాల పథకాలని అన్వయిస్తున్నాడు. మరి ఇచ్చిన వాటి ప్రకారం ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. గతంలో ఎందుకు చేయలేదు, ఇప్పుడు జగన్మోహన్ ఎందుకంటే ఆయన రాజశేఖర గారి బిడ్డ, అందుకనే చేయగలుగుతున్నాడు ఇవన్నీ. మరి ఇచ్చిన వారి ప్రకారం ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వచ్చారు. 99% మొత్తం చేశాడు జగన్ ఇచ్చిన ప్రకారం. మరి మనందరం కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఎవరిని గెలిపించుకోవాలి చెప్పండి గట్టిగా. ఇంతసేపు వెయిట్ చేయడం కాదు, ఇప్పుడు చెప్పాలి. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్ గెలిపించడంలో మీరు సిద్ధం, మీరు సిద్ధమా చెప్పండి. సిద్ధం, సిద్ధం ఉంటారు లేదా? గట్టి రావట్లే, వెళ్ళి ఫోన్ చేసేద్దాం చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ మేడం. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం మేడం. ఒకటి ఏంటంటే వాళ్ళు లోపల మాట్లాడలేదు. మరి ఈ యొక్క కార్యక్రమం బాగా ఎంపీ గారు అమ్మా. ఓకే, మరి భాగంగా మేడం గారిని రాజలక్ష్మి గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారములు. లేట్ గా వచ్చినందుకు క్షమించండి. మండలం అంతా ఈరోజు సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. జగనన్న చేసిన అభివృద్ధిని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మన్నించండి. 4వ విడత ఆసరా కార్యక్రమానికి ఇచ్చేసిన సభ అధ్యక్షులైన సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, అలాగే పార్టీ ప్రెసిడెంట్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, అలాగే సొసైటీ అధ్యక్షులకు, అధికారులకు, ఎండిఓ గారికి, తహసీల్దార్ గారికి, అలాగే ఏపీఎం గారికి, అలాగే సిఏలకు, సిసిలకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అలాగే మీడియా సోదరులకు, ఈ కార్యక్రమానికి ఓపికగా ఎంతసేపు మన అక్క చెల్లెమ్మలకు, అమ్మలకు అందరికీ చేతులు జోడించి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చిన్న విషయం చెప్పదలుచుకున్నాను, అందరూ సహకరించాలి. ఒక వారం రోజుల క్రితం చిన్న ఇన్సిడెంట్ జరిగింది మన రాష్ట్రంలో. సోషల్ మీడియా మాఫియా వల్ల ఒక అమ్మ నిండు ప్రాణాన్ని బలిగొంది. అకృత్యాల వల్ల, అరాచకం వల్ల, సోషల్ మీడియాలోని తనని హననం చేయడం వల్ల, ఆ పరువు నష్టం వల్ల తను బలవన్మరణం చెందడం జరిగింది. ఒక్క నిమిషం మనం ఆ గీతాంజలి గారికి సంతాపం తెలియజేద్దాం. ఒక మహిళా లోకంగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. చేయూత ఎన్నో విడతమ్మా? 3 సార్లు వచ్చేసిందా? సరే, 3 సార్లు వచ్చిన తర్వాత ఏం చేశారు మీరు? ఏమైనా పళ్ళు పొమ్మాయించుకున్నారా? నగలు కొనుక్కున్నా, చీరలు కొనుక్కున్నారు?
మనకి ఇష్టమైన